వీడియోలో కనిపిస్తుంది ఎవరైనా చూస్తున్నారా? నేనేనండి. ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగ్ వీడియో. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ పులావ్ అడిగారు మా పిల్లలు చేయమని, అదే నేను చేస్తున్నాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ స్ట్రాంగ్. వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. సో అందుకని చెప్పేసి అన్నీ ఇట్లా హాల్లో సెట్ చేసుకొని చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని వెళ్ళలేదనమాట, టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళాను. సో వచ్చిన తర్వాత ఇట్లా వెజిటేబుల్ పులావ్ అని అడిగారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మా పిల్లల కోసం ఇంకా ఇలా కూర్చొని చేస్తున్నాను అనమాట. చక్కగా హాల్లో అన్నీ పెట్టుకుని హరామ్గా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమి అక్కడున్న ఇక్కడున్న ఎత్తుకోకుండా అన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా నీట్గా అరేంజ్ చేసుకొని ఇంకా హరామ్గా కూర్చొని చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నుంచొని కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట. వెజిటేబుల్ పులావ్ అన్నా, బిర్యానీ అన్నా, ఇలాంటివి కొంచెం ఐటమ్స్ అంటే చాలా లాంగ్ టైం పడుతుంది అనమాట. కూర్చొని చేస్తే చాలా రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకొని చేస్తున్నాను అనమాట. ముందుగా ఏం చేశానంటే ఆయిల్ వేసాను అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్తో నేను చేస్తానన్నమాట, ఎందుకంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ ప్లస్ కొంచెం నెయ్యి వేసాను అనమాట. సో ఆ నెయ్యిలో వచ్చేసి గరం మసాలా, హోల్ గరం మసాలా దినుసులు ప్లస్ ఉల్లిపాయలు కొంచెం మొత్తం పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వేయించుతున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం ఉల్లిపాయలు వేస్తే తొందరగా ఉల్లిపాయలు అనేది వేగిపోతాయి అనమాట. చక్కగా పొడి పొడి కూడా ఆడతాయి అనమాట. సో ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట. పిల్లలు అడిగితే ఏదైనా నాకు కొంచెం ఏమంటారు టైట్గా ఉన్నా చేయడానికి ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు సో అడిగారని నాకు అదే, మళ్ళీ ఒకరు చేయలేదనుకోండి, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ నాకు అదే ఆలోచన వస్తుంది, అయ్యో చేసుంటే పోయేది కదా. ప్రతి తల్లికి ఇలాగే అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే అనిపించినట్టయితే నాకు కామెంట్ చేయండి. పిల్లలు అడిగింది మనం చేయలేదనుకోండి, నెక్స్ట్ అరే చేసుంటే పోయేది కదా, నిన్న పిల్లలు అడిగారే ఉసూరుమంటారే, నా కొడుకులు నా పిల్లలు ఉసూరుమంటారే అనిపిస్తుంది ప్రాణం. ప్రతి తల్లికి అంతే, అదొక సెంటిమెంట్ అనమాట. భూమి మీద ఉన్న ప్రతి తల్లికి అడిగినప్పుడు చేయలేదంటే ఆ నెక్స్ట్ డే ఫీల్ అవుతూ ఉంటారు, చేసుంటే పోయేది కదా. అదే చేస్తే వాళ్ళు తింటారు, చూసారు, వాళ్ళు తింటుంటే ఆ కళ్ళలో ఆనందం చూడండి, తల్లి కళ్ళల్లో. తినకపోయినా కడుపు నిండిపోద్ది అనమాట. సో నాకు కూడా అంతేనమాట. అంత ఆశగా అన్నీ చేస్తాను, కానీ పిల్లలు తినేదాకా చూస్తానమాట. పిల్లలు తిన్న తర్వాత నాకు కడుపు నిండిపోతుంది, ఇంకా నేను కొంచెమే తింటాను అనమాట. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తున్నారు కదా, నేను తినే వీడియోస్. మీకు ఎలా అనిపించినాయో నా ఫుడ్డింగ్ వీడియోస్ కొంచెం కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే అన్నీ వేగిపోయిన తర్వాత వన్ బై వన్ వెజిటేబుల్స్ వేసేసుకున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బంగాళదుంప, గరం మసాలా దినుసులు, వేయించిన ఉల్లిపాయలు అన్నీ వేసేసి మగ్గించుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. అన్నీ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అందరికీ తెలిసిందేనండి, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చాలా బాగుంటుంది కూడా. చక్కగా చికెన్ గ్రేవీ కర్రీ మసాలాతో గోంగూర వేసిన వితౌట్ గోంగూర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఏం చేశానంటే గోంగూర చికెన్ ఆల్రెడీ కర్రీ వండేసి ఉంచాను అనమాట. సో ఉంచిన తర్వాత మమ్మీ గోంగూర చికెన్లోకి కొంచెం మాకు అలా రైస్ చేయవా అని అంటే, వెజిటబుల్స్తో డైరెక్ట్ క్యారెట్ తినమన్నా తినరు కదా, అందుకని చెప్పేసి డైరెక్ట్ క్యారెట్లు, బఠానీ, పచ్చి బఠానీ, తర్వాత బంగాళదుంపలు ఇట్లా వేస్తే హెల్త్కి కూడా మంచిదని చెప్పి పిల్లలకి అలా చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్కి బాస్మతి రైస్ తీసుకున్నమాట. ఒక గ్లాస్కి గ్లాసున్నర, 2 గ్లాసులు అనుకుంటా, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. సో నా 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 8 గ్లాసెస్ వాటర్ పోసాను అనమాట. సో సరిపోతుందో లేదో చూసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ సాలకపోతే కూడా కంగారు పడవసరం. మన దగ్గర వేడి పాలున్నా కొంచెం, లేకపోతే వేడి నీళ్ళున్నా కొంచెం పైన చల్లితే కూడా పలుకున్నా విడిపోతుంది దమ్మేసుకుంటే. అంతేగాని హైరాణ పడిపోయి టెన్షన్ ఏం పడవసరం లేదనమాట. బీంగా పెడితే మరీ బాగోదనమాట. పలుకుందనుకోండి కొంచెం వేడి పాలైన పైన ఇలాగా పోసి, లేదా వేడి గంజి ఉంటే చూసారా మనం పైన దమ్ము పెడతాం, ఆ వేడి గంజి అయినా సరే పైన ఇలాగా ఒక లేయర్ లాగా పోసేసి ఒక సిమ్లో పెట్టేసేసి దమ్మేస్తే ఆ పలుకు అనేది విడిపోతుంది అనమాట. సో ఈ పక్కన ఇట్లాగా ఏమంటారు ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు రైస్ వేసేసాను అనమాట. రైస్ కూడా చక్కగా దగ్గర పడిపోయింది. ఇంకా ఈ టైంలో ఇట్లా దగ్గర పడినప్పుడు మాత్రం దమ్ పెట్టేయాలి. పైన వచ్చేసి వేయించిన ఉల్లిపాయలు, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి దమ్ పెట్టాను అనమాట. ఈ మధ్యలో పెరుగు చట్నీ కలిపాను అనమాట. పెరుగు చట్నీకి ఏం అవసరం లేదండి. పెరుగులో వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం క్యారెట్లు, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవడమేనమాట. సో ఫైనల్గా వెజిటేబుల్ రైస్ అనేది ఇలా వచ్చింది. చాలా అంటే చాలా పెరపెరలాడుతూ పొడి పొడిగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో వెజిటేబుల్ పులావ్, పెరుగు చట్నీ అండ్ చికెన్ అండ్ గోంగూర అనమాట. ఇందులోకి
వండానమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా వంటలు నేర్చుకోవాలి అక్క అని ఒక చెల్లెలు వీడియో పెట్టింది. కంపల్సరీగా నేర్చుకుంటాను, చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి, ఆదరించండి. ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా మంచిగా తినండి, మంచిగా వండుకోండి. బీ హ్యాపీ అండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి. అందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలని మీరు కూడా కోరుకోండి. మీ అందరి మంచి నేను కూడా కోరుకుంటాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. మీరు తినండి, నేను కూడా తింటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.